చిన్న ఉందండి అట్కరిచ్చాను బజ్జీలు వేసుకున్నాము అంది మా ఇంట్లోనే ఉన్నాయి దాంట్లో తాతకి 4 కాయలు వేసుకుంటారు అనుకున్నా చెత్త వేసుకుంటారు అంటే ఎలా మర్చిదని భయం నువ్వే కదా యూట్యూబ్ లో మరి సంక్రాంతి కాయలు కావాలంటే తను కుస్మా వాళ్ళ అన్నయ్య, కుస్మా వాళ్ళ బ్రదర్, తను ఈవిడ కుస్మా వాళ్ళ అక్క, ఈయన కుస్మా వాళ్ళ బావ, ఈవిడ కుస్మా వాళ్ళ వదిన, కుస్మా వాళ్ళ మదరు, ఆయన కుస్మా వాళ్ళ ఫాదరు. ఈ స్వీట్ స్మెల్ చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఏం చెప్తుంది రాము బాగా పెట్టేస్తామని ఇప్పుడు రామేమని తెచ్చా స్కూల్ నుంచి బోర్డు వచ్చింది సాయి అంట. స్కూల్ నుంచి బోర్డు వచ్చింది నాకు తెచ్చు, సాయి తెలిసింది నాకు తెచ్చు. అది నాకు తెలియచ్చు స్కూల్ నుంచి సాయి ఏమంటున్నావు డబ్బులు కట్టేసేమో ఏమైంది కట్టేది పోలా మా పిల్లలు ఎందుకు కూడా కట్టేది ఇది వాళ్ళ అన్నయ్య బెడ్రూమ్, ఇది మా అత్తయ్య గారు వాళ్ళ రూము. కిచెన్ అండ్ అవుట్. మరొకసారి అడేలా సార్ బాబూజీ. నువ్వు ఆ కుర్చీలో కూర్చో, బాగా కవర్ అవుతుంది. నీ వీడియో కవర్ అయిపోతుంది ఇక్కడ. కొబ్బరి బండలు తీస్తాను ఉల్లిపాయలు లేవంట మీ ఇంట్లో. ఏంటంటే ఏం లేదు ఇంట్లో, ఉల్లిపాయలు లేవా? ఏం చెప్తావమ్మా? అమ్మ ఏం రెడీ చేస్తున్నావు ఇప్పుడు? చెప్పమ్మా, చెప్పు. నీ బాధ అండి. కొబ్బరికాయలు తీస్తున్నావు ఇప్పుడు నువ్వు లేదా? కొబ్బరికాయలు తీస్తున్నావు లేదా? ఆల్రెడీ పడ్డా ఇంక ఓపెన్. ఇందులో కొబ్బరికాయలు తీస్తున్నావా? చెట్టు ఎక్కుతున్నావా? చెట్టు ఇస్తాను. బొండాలు కాదు బొండాలు, కుర్చీలు కాదు కుర్చీలు, ఆకులు కాదు పొత్తులు కాదు పొత్తులు తీస్తాను. గేట కాదు ఉంటుందండి సార్. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇస్తాం సార్. బొండ వచ్చి 20-15 రూపాయలు, హోల్సేల్ అయితే 8 రూపాయలు సార్. ఇప్పుడు అమ్ముతున్నావా? అమ్ముతున్నాం సార్. వ్యాపారం చేస్తాం. వ్యాపారం హోల్సేల్ వ్యాపారం. మీరు కస్టమర్కి 5 రూపాయలు ఇస్తాం, మీరు కొనుక్కోవడానికి 5 రూపాయలు 5 కదా. కొట్టేస్తున్నాడు సాయి. ఏంటి నవ్వులేస్తున్నావు ఏంటి?
ఏం నవ్వులు వేస్తున్నావు ఇప్పుడు? తీసిందే ఇది కూడా పెట్టేస్తాడు ఇంకా. అది ఇందులో పెట్టి అది వండుకొని మనం సొంతంగా తెచ్చింది. తీసారమ్మా కాయలు? ఎన్ని కాయలు తీసాడమ్మా మీ అన్నయ్య? బావా సారి ఇట్లా అలా ఆవిడ ఎక్కడ ఎలాడిందో చూపిస్తాడు. సాయి ఎన్ని కాయలు తీసాము ఇప్పటికి? ఎక్కడ నేర్చుకున్నావు కాయలు కోయడం? రమేష్ గారి దగ్గర నేర్చుకున్నాను. అదో నా ముసలి ఏ దోసలతో ఎలా ఆడుతుంది అంటే ఏ వాసన తమ్మాలనుకున్నా నేను వాసన కింద వంగదండి, కింద వంగిద్ది. అడుగుతాడు. చూడండి ఈ ప్రకృతి, విలేజ్ నేచర్. ఇది అయిపోయింది అలాగే కొడలు చేస్తుంది, కొడలు చేస్తుంది. కొడవలతో ఏంటి చెట్టు ఎక్కుతానన్నావు కదమ్మా గీత కార్మికుడు. నేను తెచ్చాను కొడవలే, కొడవలు లేకుండా కాయల కోసం ట్రై చేస్తున్నాడు. ఎన్ని కాయలు కోసావమ్మా? అమ్మా ఎన్ని కోసావు? కొబ్బరికాయలతో కుస్తీలు ఒకటే పడ్డది. కింద రెండంట 8. ఎన్ని కాయలమ్మా? మా వాట ఎన్ని కాయలు? వాటర్ కాయ 10 రూపాయలు. వాట లేదా? డబ్బు ఇచ్చింది. ఇంట్లో 5 నిమిషాలు అయింది. మామయ్య ఒకసారి పిల్లలు వస్తారు, తీసుకురండి వెళ్ళి. బస్సు వచ్చేది స్టేషన్ కాడికి, తీసుకురండి. రేగు షెడ్ ఉన్నప్పుడు తప్పేస్తున్నాం పడ్డి. మీరు వెళ్ళండి. పడిపోతాను మళ్ళీ ఆ చూపే ఉండకూడదండి, ఏంటి ఉండకూడదండి మనుషులు. నువ్వే బోల్ కొబ్బరికాయలు తెస్తావు కదా లండన్కి వెళ్ళినప్పుడు. అది కాదు లండన్కి ఏం చేస్తారు మీరు కాయలతోటి? ఇలా నుంచి 10 కొబ్బరికాయలు తీసుకుని దాంతో వాళ్ళ దగ్గర నుంచి కాయతో ఇలాగే పెడతా. ఏది ఏది అమ్మా? లెక్చరర్ గారు కోస్తున్న కొబ్బరికాయలు. పడిపోయిన డాక్టర్ రమేష్ గారు దాని కోసం కొబ్బరి బండాలు చేస్తున్నారు. పెట్టుకోలేదు అసలు. సరే చాలు. బజ్జీలు వేస్తున్నారమ్మా?
సిలకలానే అవుతుంది మేము. అరటికాయ బజ్జీ తయారీ ఎలా అమ్మా? ఏదేది నీ చూడవు బజ్జీలు ఏంటమ్మా ఆ సైజులో వస్తున్నాయి. ఈరోజు మీ అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చావు? ఏదైనా ఫెస్టివలా? స్పెషల్ ఏంటి? ఆపమని చెప్పారా? అక్కడ 500 పక్కన అక్కడ వేసేయండి వచ్చినాయి. ఏం చేస్తున్నావు? చిక్కుడుగా బజ్జీ 4 చిక్కుడుగాయలు అందులో వేస్తాను టేస్ట్ ఎలా చిక్కుడుగా బజ్జీ ఇచ్చి చిక్కుడుకాయలతో బజ్జీయా వేసుకుంటారంట. అక్కడ మీ అత్తగారు అప్పడాలు బజ్జీలు వేసిదే గుడ్లు ఉన్నాయా? అంటే పుట్టింటికి వచ్చేటప్పటికి ఎక్కడలేని తిన్నంత గుర్తొచ్చేద్ది మీకు. మీ ఆవిడ చెప్పించి కొబ్బరికాయలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకు తీస్తున్నారండి? చూసాను ఆగిపోతున్నాయి. బజ్జీ ఒకటి ఈ సైజులో ఉంది, ఇంకొకటి. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు సార్? 10th క్లాస్ ఎగ్జామా? ఇప్పుడు ఏంటి ఎగ్జామ్ పేరండి? చెప్పరా? మీ కుక్క బలే కింద వేస్తారా కస్తారా? వాటర్ మెలన్ ఎవరు తెచ్చారు? ఎప్పుడు వచ్చారు స్కూల్ నుంచి? పుచ్చకాయ కావాలి నీకు? తింటావా? పుచ్చకాయ ఏ కలర్ ఉంటుంది? పైన కదా, లోపల ఏ కలర్ ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది లోపల. సరే కూర్చోవాలి. వెరీ గుడ్. చిన్న ఇచ్చింది. కూర్చోండి. ఎవరికి ఇష్టం వాటర్ మెలన్ అంటే? చేతి చిన్న స్టైల్ అంట. స్టైల్గా కొత్త డాడీ. నాకు రాదమ్మా, రాదు నాకు. వా తప్పు. పన్నీకి ఇష్టమా? చేతి ఏమో ఎన్నో ఒకటి ఇచ్చండి దాకా ఫ్రిడ్జ్లో పెట్టా.
ఏది పండు మళ్ళీ చెప్పు డాడీకి. మీ టీచర్ పేరేంటి? అర్పిత టీచర్. ఫ్రిడ్జ్లో పెట్టా. ఏదా అయ్యి అయ్యి ఇవి తినేద్దామా? ఏం చేద్దాం? చిన్న చిన్న ఇటు చూడు. బాగుందా? తీగా ఉంటుందని చెప్పాడు. చిన్న మీ ఫ్రెండ్స్కి పెట్టు, మీ ఫ్రెండ్స్కి పెట్టు. అయ్యమ్మ మా పండు ఆడుతున్నాడు. తినేసారులే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన మొక్క. ఏం చూస్తున్నారా? వాటర్ మిలన్ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి ఇంకా తింటారంటే తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టి మా వీడియోని మేమే చూసి చూస్తున్నాం టీవీలో. మనం బొంటిగేడు ఒక గంట 2 అయ్యేదాకా